नमस्ते। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ ईशावास्यमिदगं सर्वं यत्किञ्च जगत्यां जगत् तेन चित्तेन भुञ्जीथा मा गृधा कस्य स्विद्धनम् कुर्वन्नेवेह कर्माणि जिजीविषेच्छ तगं समाः एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरेह असूर्या नाम ते लोकाः अन्धेन तमसावृताः त्यागंस्ते प्रेत्याभिगच्छन्ति एके चात्महनो जनाः अनेजदेकं मनसो जवीयो नैनद्देवा आप्नुवन् पूर्वमर्षत् तद्धावतो ज्ञानत्येति तिष्ठत् तस्मिन्नपो मातरिस्वा दधाति तदेजति तन्नैजति तद्दूरे तद्वन्तिके तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः यस्तु सर्वाणि भूतानि आत्मन्येवानुपश्यति सर्वभूतेषु चात्मानं ततो न विजुगुप्सते यस्मिन् सर्वाणि भूतानि आत्मैवाभूद्विजानतः तत्र को मोहः कः शोकः एकत्वमनुपश्यतः सपर्यगाच्छुक्रमकायमव्रणम् अस्नाविरगं शुद्धमपापविद्धम् कविर्मनीषी परिभू स्वयंभूः याथा तद्यतोऽर्थान् व्यधथा शाश्वतीभ्यः समाभ्यः अन्धं तमप्रविशन्ति ये विद्यामुपासते ततो भूय इव ते तमः यवुविद्यायागं रताः अन्यदेवाहुर्विद्यया अन्यदाहुरविद्यया इति शुश्रुमधीराणां येनस्तद्विचचक्षिरे विद्यां च यस्तद्वेदो भयगं सः अविद्यया मृत्युं तीर्त्वा विद्ययामृतमश्नुते अन्धं तमप्रविशन्ति ये सम्भूतिमुपासते ततो भूय इव ते तमः यवु सम्भूत्यागं दताः अन्यदेवाहुसम्भवात् अन्यदाहुरसम्भवात् इति शुश्रुमधीराणां येनस्तद्विचचक्षिरे सम्भूतिं च विनाशं च यस्तद्वेदो भयगं सः विनाशेन मृत्युं तीर्त्वा सम्भूत्यामृतमश्नुते हिरण्मयेन पात्रेण सत्यस्यापि हितं मुखम् तत्त्वं पूषण्णपावृणु सत्यधर्माय दृष्टये पूषण्णे कर्षे यम सूर्या प्राजापत्यव्यूह रश्मीन् समूहा तेजो यत्ते रूपं कल्याणतमम् तत्ते पश्यामि यो सावसौ पुरुषः सोऽहमस्मि वायुरनिलममृतम् अथेदं भस्मान्तगं शरीरम् ॐ क्रतो स्मर कृतं स्मर क्रतो स्मर कृतं स्मर अग्ने नयसुपधाराये अस्मान्
విశ్వాని దేవవయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జుహురాణమేనః భూయిష్టాం తే నమ ఉక్తిం విధేమ నమ ఉక్తిం విధేమ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. చదివే విధానం: మొదటి శాంతి మంత్రం, అన్ని మంత్రాలు పూర్తయిన తర్వాత చివరిలో మళ్ళీ శాంతి మంత్రం చదువు. ఓకే, 16 మంత్రంలో చూద్దాం. నేను చెప్పుకున్నది, నేను నా అంతట నేనుగా 15వ మంత్రంలో చెప్తున్నారు. నా అంతట నేనుగా కష్టపడి తమో గుణాన్ని తొలగించుకున్నాను. తమో గుణం కర్మయోగం చేసి తమో గుణాన్ని తొలగించుకున్నాను. అలాగే భక్తి యోగంతో రజోగుణం కూడా నాలో తొలగిపోయింది. కానీ ఇప్పుడు జ్ఞానాన్ని నేర్చుకోవడానికి అవసరమైన సత్వగుణం నాలో పుష్కలంగా ఉంది. జ్ఞానం అయితే నేర్చుకుంటున్నాను కానీ నాకు అనుభూతి రావటం లేదు. ఈ సత్వగుణం కూడా తొలగిపోతేనే కానీ అది నాకు సంభవం కాదు. నన్ను నేను ఆత్మగా అనుభూతి పొందటానికి సంభవం కాదు. దానికి నాకుగా నేను తొలగించుకోలేకపోతున్నాను. అందుకే భగవానుడిని పూషన్, ఓ పరమాత్మ, ఓ సూర్యుడా, అంటే ఆయన గురువు సూర్యుడు కాబట్టి ఆయన సూర్యుడిని ఉపాసన చేసి, గురువుని ఉపాసన చేసి ఆ సత్వగుణం నుంచి నాలో సత్వగుణాన్ని తొలగించి, అంటే త్రిగుణాలు ఎప్పుడైతే పోతాయో అప్పుడు ఆత్మ అనుభూతి కలుగుతుంది. కాబట్టి నాకు ఆ సత్వగుణాన్ని తొలగించు అని, అదే ఆ సత్వగుణమే బంగారు పాత్ర, పరమాత్మని కప్పి ఉంచిన బంగారు పాత్ర. ఆ సత్వగుణం తొలగిపోతే గానే బంగారు పాత్ర ఆ ముఖం కనపడదు, మాస్క్ వేసినట్లుగా అయిపోయింది. ఆ మాస్క్ తొలగించాలి కదా. ఆ సత్వగుణం తొలగితేనే ఆ బంగారు పాత్ర తొలగిపోతుంది. అలా అని చిట్ట చివరి భగవంతుడిని చేరుకునే చిట్ట చివరి విన్నపం అర్థిస్తున్నాడు. నేను తొలగించుకోలేను, నువ్వే తొలగించు. అదే జీవభావం తొలగించుకోవడానికి జీవుడు వేసే ఆఖరి కేక, అదే జీవుని చావు కేక. ధ్యాన పరాకాష్ఠ దశలో సమాధి స్థితిలో వేసే చావు కేక. చావటం అంటే మళ్ళీ చచ్చిపోవటం కాదు, మళ్ళీ తాను చాలా కాలం బతికి ఉంటాడు. కానీ దాన్ని వదిలిపెట్టడానికి పుట్టేటప్పుడు ఎలాంటి కేక వేస్తాడు, ఈ దేహాన్ని, దేహ భావాన్ని వదిలించుకోవటానికి కూడా అంతటి కేక వేస్తున్నాడు అనమాట. తన తల్లి గర్భంలోంచి బయటకు వచ్చేటప్పుడు ఎంత కష్టపడుతున్నాడో, ఇప్పుడు తనకి తానుగా ఈ జీవ భావాన్ని తొలగించుకుని ఈ సత్వగుణాన్ని తొలగించుకోవటానికి పరమాత్మ యొక్క సహాయాన్ని అర్థిస్తున్నాడు. ఇదే సత్వం, సత్వాతీత స్థితికి చేరే పరిణామ దశలో కేక. ఇది త్రిగుణాతీత స్థితి, మనసు అంతమయ్యే స్థితి, జీవభావం అంతరించిపోయే స్థితి, మానవ జన్మ సార్థకం కాబోయే స్థితి, సమస్త బంధనాల నుంచి విడుదల పొందే స్థితి, అదే జీవన్ముక్త స్థితి. ఎన్నో జన్మల నుంచి మనం చేస్తున్న సాధనలు సిద్ధించే స్థితి కూడా ఇదే. అంటే ధ్యాన పరాకాష్ఠలో, నిర్వికల్ప సమాధి స్థితిలో జీవుడు వేసే ఈ కేకతో ఉపాస్య దేవత కరుణించి సత్వగుణం అనే చివరి తొడుగును, ఆకర్షణలతో కూడిన హిరణ్మయం అనే పాత్రను, జీవుడు యొక్క జీవభావం, అదే జీవభావం, ఆ హిరణ్మయ పాత్రే ఆ సత్వగుణమే జీవభావం, దాన్ని తొలగించాడు. ఇప్పుడు ఆత్మని ఇప్పటిదాకా కప్పి ఉంచిన హిరణ్మయ పాత్ర, అదే సత్వగుణం తొలగిపోయింది, అడ్డు కాస్త తొలగిపోయింది. అద్భుతమైన దర్శనం, మాటలకందని అనుభూతి. అక్కడ దృశ్యం చూడగానే హృదయం జల్లుమంది. కన్నులతో చూడశక్యం కాని దృశ్యం, మనస్సుతో ఆలోచించ వీలు లేని దృశ్యం, బుద్ధికి విచారణకి అందని దృశ్యం. ఏముంది అక్కడ? ధ్యాన పరాకాష్ఠలో, అంటే నిర్వికల్ప సమాధి స్థితిలో సత్వగుణం అనే చివరి సంస్కారపు పొర, ఆకర్షణతో కూడిన హిరణ్మయ పాత్రను
తొలగించమని ఉపాస్య దేవత అయిన భగవంతుణ్ణి ప్రార్థించడం జరిగింది. 16 మంత్రం అన్నమాట. విన్నపం చేసుకున్నాడు, చావు కేక వేయటం జరిగింది. వినయంతో కూడిన ప్రార్థన కేక ఆ కారణంగా ఉపాస్య దేవత అయిన సూర్య భగవానుడు తన ప్రచండ కిరణాలతో ఆ చివరి పొరను, అంటే సత్వగుణం అనే చివరి సంస్కారపు పొర, అదే బంగారు పాత్ర అనే తొడుగును తొలగించడం జరిగింది. కళ్ళు మిరుమిట్లు గొలిపే అద్భుత దృశ్యం. దాన్ని కళ్ళు చూడలేకపోతున్నాయి. కారణం ఆ సూర్యకిరణాలు. అహంకారపు పొరను కరిగించడానికి సూర్య భగవానుడు అక్కడికి రాగానే ఆయన ప్రచండ కిరణాల ధాటికి ఆ పొర కాస్త కరిగిపోయింది. ఆ తొడుగు కాస్త తొలగిపోయింది. బంగారు పాత్ర, ఆ తొడుగు కాస్త తొలగిపోయింది. అయితే ఇప్పుడు ఆ సూర్యకిరణాలే అడ్డుగా ఉన్నాయి. ఆ కిరణాల ధాటికి అక్కడ ఏమీ చూడలేకపోతున్నాడు. అక్కడ ఏముందో చూడాలంటే ముందు ఆ సూర్యకిరణాల అడ్డు తొలగాలి, అంతే కదా. అవి తొలగితే తప్ప అక్కడ అద్భుత రూపాన్ని దర్శించే వీలు లేదు. అందుకే ఆ సూర్య భగవానికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? పూషన్, ఓ పోషకుడా, సమస్తమైన ప్రాణులకు వెలుగునిచ్చి ప్రాణులకు జీవించే అవకాశం కల్పించిన వాడా, సముద్రపు నీటిని నీ కిరణాలతో వేడెక్కించి వాటిని స్వీకరించి మరలా ప్రాణులకు వర్ష రూపంలో ఇచ్చి దాహం తీర్చేవాడా, నీ కిరణాలతో వృక్షాలను పోషించి ప్రాణులకు ఫలాలను ఇప్పించేవాడా, అన్ని జీవులకు ఆహారాన్ని ఇచ్చేవాడా. ఏకర్షే, ఏకమైన ఋషి, అద్వితీయమైన ఋషి. ఋషి అంటే సర్వము తెలిసినవాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్ని తెలిసిన వాడే ఋషి. మరి లోకంలో చాలా మంది ఋషులు ఉన్నారు కదా. ఏకమైన ఋషి అంటే ఇలాంటి ఋషి ఇంకొకడెవరూ లేరు అని అర్థం. ఋషులంతా పరమాత్మ యొక్క చైతన్యంతో సర్వజ్ఞులయ్యారు. మరి సూర్య భగవానుల్లో అంతర్యామిగా ఉన్న పరమాత్మ ఎవరి యొక్క సహాయ సహకారాలతో పని లేకుండా ఆయన సర్వజ్ఞుడు. అంటే సూర్య భగవానుల్లోని శక్తి, స్వయం శక్తి సంపన్నుడు కాబట్టి అలాంటి వాడు ఇంకొకడు ఎక్కడా లేడు. ఆయనే అద్వితీయుడు, రెండవదంటూ ఏమీ లేని పరమాత్మ చైతన్యం. యమ, యమ అనే మాటకు అర్థం ఓ నియామకుడా, శాసకుడా. అది యమ అంటే యముడు కాదు, యమ అంటే నియామకుడా, శాసకుడా. అన్నిటినీ నియమించేవాడు, అన్నిటినీ శాసించేవాడు. వేటిని? అన్ని గ్రహాలు, ఉపగ్రహాలు, వాటిని నియమించేవాడు, శాసించేవాడు ఆ పరమాత్మే. ఏ గ్రహం ఎంత వేగంగా ఎక్కడ ఎలా తిరగాలో ఆయనే శాసించేవాడు పరమాత్మ. అన్నిటికీ ఆధారం, అధిష్టానమైన వాడు. ఈ భూమి మీద ఉన్న ప్రాణికోట్లన్నీ ఎలా జీవించాలో నిర్దేశించిన వాడు ఆ పరమాత్మే. కాబట్టి ఆయనే నియామకుడు. సూర్య అనే పదానికి అర్థం స్వీకరించేవాడు, ఇంకొక అర్థం ప్రేరేపించేవాడు. రెండు అర్థాలు అన్నమాట ఇక్కడ. మన యొక్క నమస్కారాలు, మన నిర్మల మనస్సును స్వీకరించేవాడు సూర్యుడు. అలాగే ప్రాణికోట్ల అందరి బుద్ధులని, మనస్సుని, అన్నిటినీ ప్రేరేపించేవాడు కూడా ఆయనే. మనలోని బుద్ధిని ప్రేరేపించేది ఆయనే. మన నమస్కారాలు, వందనాలు స్వీకరించేది ఆయనే. ఆయనే సూర్య. రాజాపత్య, ఓ ప్రజాపతి కుమారుడా, కనిపించే సూర్యుడు ప్రజాపతి యొక్క కుమారుడు. ప్రజలను పాలించే పతి మరి ఆ పరమాత్మే కదా. అందరినీ పరిపాలించేది ఆ పరమాత్మే. కాబట్టి ఆ ప్రజలను పరిపాలించే ప్రజాపతి పుత్రుడే సూర్యుడు. ఆయనే సృష్టించేవాడు, పాలించేవాడు, లయం చేసేవాడు. మూడు, సృష్టి, స్థితి, లయం చేసేది కూడా ఆ పరమాత్మే. ప్రజలను పాలించటానికి ఒక కర్మ నియమాన్ని ఏర్పాటు చేసి, కర్మ సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసి, దాని ప్రకారమే సర్వ ప్రాణుల్ని పాలిస్తున్నాడు. ఆయన దేనికైనా సమర్థుడు ఆ పరమాత్మ. ఇలా పైకి సూర్య భగవానుడిని సంబోధిస్తూ సర్వాంతర్యామి అయిన పరమాత్మని వేడుకుంటున్నాడు. అంటే పైకి సూర్యుని ప్రార్థించినట్లుగా ఉంటుంది, అంతర్లీనంగా ప్రార్థన అంతా పరమాత్మ అన్నమాట. ఏమని? రశ్మిన్ వ్యూహ, నీ తీక్షణమైన కిరణాలు తొలగించు. ఎందుకు తొలగించటం? ఇంతకు ముందు పరమాత్మను దర్శించాలంటే అహంకారపు పొర, సత్వగుణం అనే తొడుగు, బంగారు పాత్ర అడ్డం వచ్చింది. ఈ మూడు ఒకటి. అహంకారం,
సత్వగుణం, బంగారు పాత్ర 3 దాన్ని తొలగించటానికే ఉపాస్య దేవత అయిన నిన్ను ప్రార్థించాను. నీ ప్రచండ కిరణాలతో ఆ తెరను కాస్త తొలగించేశావు, బానే ఉంది. కానీ ఇప్పుడు నీ కిరణాలే అడ్డుగా ఉన్నాయి. అవి తొలగించావు గాని నీ కిరణాలే అడ్డుగా ఉన్నాయి కనుక వాటిని తొలగించాలి. ఎవరికున్నదా శక్తి? అందుకే విన్నపం. ఇలా ప్రార్థించగానే సూర్య భగవానుడు తన ప్రచండ కిరణాలని ఉపసంహరించుకున్నాడు, అంటే తొలగించేశాడు. అలా తొలగించటంతో సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు అయిన ఆ సూర్యునికే అంతటి కాంతినిచ్చిన కోటి సూర్య సమప్రభాతేజుడు. కేవలం సూర్యుల్లోనే కాదు, మనలో ఉన్నది కూడా కోటి సూర్య సమప్రభాతేజుడు. కోటి సూర్యుల కాంతి ఉంది పరమాత్మలో. అంతటి తేజస్సుడైన పరమాత్మ అద్భుత రూపంతో దర్శనమిస్తున్నాడు. అయితే ఆ రూపాన్ని మనం చూడగలమా? చూడలేం కదా. ఎందుకని? సూర్యకిరణాలనే చూడలేని మనం ఆ సూర్యుడికి అనంత శక్తినిచ్చిన కోటి సూర్య సమప్రభాభాసుడైన పరమాత్మ యొక్క దివ్య తేజస్సుని, సర్వత్రా ఈ బ్రహ్మాండం అంతటా వ్యాపించిన ఆయన యొక్క దివ్య తేజస్సును మనం ఈ కళ్ళతో చూడగలమా? చర్మచక్షువులతో చూడలేం. ఎలా చూడగలం? అందుకే ఆ సర్వవ్యాప పరమాత్మకే చివరిగా ఒక ప్రార్థన. ఏంటా ప్రార్థన? ఏంటా వినతి? సమూహ తేజ, సర్వత్రా వ్యాపించి ఉన్న నీ తేజస్సుని ఒక్క చోటికి చేర్చు. సూర్యకిరణాలను చూడండి, భూతద్దం అడుగున పెట్టి, భూతద్దం అడుగున పేపర్ పెట్టి భూతద్దం పెడితే ఆ సూర్యకిరణాలన్నిటినీ ఒక చోటకి చేర్చి ఆ భూతద్దం వేడిని పుట్టించి ఆ కాగితం మండేట్లుగా చేస్తుంది కదా, అది గుర్తుపెట్టుకుందాం. అలా సర్వత్రా వ్యాపించి ఉన్న నీ తేజస్సును ఒక్క చోటకి చేర్చు. నేను చూడటానికి వీలయ్యేటట్లుగా ఆ నీ రూపాన్ని సమూహపరచు. నాకు ఒక రూపాన్ని అందులో చూపించు. నీ నీ కిరణాలు, ఎవరు పరమాత్మ యొక్క కిరణాలన్నిటినీ ఒక చోట చేర్చి ఒక రూపాన్ని ఇస్తే నేను చూడగలుగుతాను అని ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థనతో పరమాత్మ తన తేజస్సు అంతటిని ఒక చోటకి చేర్చాడు. చూడటానికి వీలైన రూపం ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఆ అద్భుత రూపాన్ని ఆనందంతో, పరవశంతో చూస్తున్నాడు. ఎలా ఉందిట ఆ రూపం? ఆ రూపం ఎలా ఉందంటే అదేమి భయంకరమైన రూపం కాదు, కురుసభలో చూపించిన విశ్వరూపము కాదు. ఇంకా మన చూడండి, ఇందులో ఆ రూపం ఎలా ఉందో చెప్పడానికి ఎన్ని ఉదాహరణలు. అర్జునుడు కూడా చూడలేక భయపడిపోయిన కురుక్షేత్ర యుద్ధ భూమిలో చూపిన విశ్వరూపము కాదు. నాలుకలన్నీ బయటికి చాపి భయంకరమైన అగ్నికీలలు వెలుగెత్తుతున్న క్రోధ రూపం కూడా కాదు. అదే భగవంతుని యొక్క కళ్యాణ తమన్ రూపం, మంగళప్రదమైన రూపం, శాంతమైన రూపం, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రూపం, చూసిన తర్వాత కళ్ళు తిప్పాలి అనిపించని రూపం, కళ్ళు తిప్పుకోలేని రూపం, శుభప్రదమైన రూపం, అద్వితీయమైన దివ్య మోహన రూపం, ప్రసన్నమైన రూపం. అదిగో అట్టి నీ రూపాన్ని చూస్తున్నాను. తత్తే పశ్యామి, అలాంటి నీ రూపాన్ని నేను చూస్తున్నాను. మంగళప్రదం, శుభప్రదం, కళ్యాణప్రదమైన దివ్య మోహనమైన ఆ భగవంతుని దర్శనం లభించింది. పరమాత్మ యొక్క సాక్షాత్కారం లభించింది. ఎలా ఉన్నాడు ఆ పరమాత్మ? మనం వర్ణించగలమా? పోనీ అక్కడ ఎవరైనా ఉన్నారేమో, వాళ్ళెవరైనా చెప్పగలరా? అసౌ అసౌ పురుష సోహమస్మి, అదిగదిగో ఆ పురుషుడు ఎవరో కాదు, ఎవరో నేను స్పష్టంగా చూస్తున్నాను. అక్కడ కనిపించే ఆ దివ్య పురుషుడు ఎవరో కాదు, మరెవరు? ఆ పురుషుడు నేనే. ఆ రూపం, అన్ని కిరణాలు ఏకమైన చోట కనిపించిన రూపం నేనే. నాకన్నా వేరుగా మరెవ్వరూ లేరు. అసలు అంతటా ఉన్నది నేనే. నేను తప్ప ఇంకోటి ఏదీ లేదు. ఇంతకాలం మిథ్య అయిన ఈ శరీరం చూసి, అంటే నేను తెచ్చుకున్న ఈ శరీరాన్ని చూసి ఇదే నేను అనుకున్నాను. మనస్సు, బుద్ధి ఇవి కూడా నేనే అనుకున్నాను. అసలు అవేవి నేను కాదు. నేను వాటన్నింటికి వేరుగా సత్యంగా ఉన్నవాణ్ణి. అవన్నీ మిథ్యారూపాలు, గారడీవాడు చూపించే రూపాలు ఇవన్నీ. అవేమీ కాదు. మరి నేను
ఆత్మ చైతన్యాన్ని, నేనే పరమాత్మను. ఇంతకాలం మిథ్యారూపాలను చేసి అజ్ఞానంతో నేను నేను అనుకున్నాను. కానీ అంతటా ఉన్న ఏకైక సత్యమైన ఆ దివ్యమంగళ స్వరూపమే నేను అని ఇప్పుడు నాకు అవగాహన అయింది. ధ్యానం యొక్క పరాకాష్ఠ దశలో, అంటే నిర్వికల్ప సమాధి దశలో, త్రిపుటి అంతమైపోయిన దశలో ఆత్మ పరమాత్మతో ఐక్యమైన మహా అనుభవం అది. జీవ బ్రహ్మైక స్థితి అది. ఇప్పుడు ఇంతకాలం సాధన చేసిన సాధకుడు చేసిన సాధన అన్ని రెండు కూడా పరమాత్మలో కలిసి అదృశ్యమైపోయాయి. సాధకుడు సాధన రెండు అదృశ్యమైపోయాయి. ధ్యేయం ధ్యాత ధ్యానం. ధ్యేయం చేసే ధ్యానం, ధ్యాత అంటే పరమాత్మ చేస్తున్న ధ్యానం. ఈ మూడు త్రిపుటంతా ఏకమైపోయి ఏకమైన పరమాత్మ మాత్రమే మిగిలింది. ఇప్పటి వరకు నేను జీవుణ్ణి అని ఆ పరమాత్మని దర్శించాలని ఒక ఉపాస్య దేవతను ఆరాధించి మళ్ళీ వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకుంటున్నాడు. ఇప్పటిదాకా నేనేం చేశాను? జీవుణ్ణి అనుకున్నాను. అలా అనుకున్న నేను ఆ పరమాత్మని దర్శించాలని ఒక ఉపాస్య దేవతను ఆరాధించి సాధనలు చేసి తన సమాధి నిష్టలో నిర్వికల్ప స్థితిలో నిలిచిపోయాను. ఇప్పుడు జీవభావం కాస్త తొలగిపోయింది. జీవభావం లేదు, ఇంకా తొలగిపోయింది. ఇప్పుడు సాధన చేసే జీవుడు చేసే సాధన సాధ్య వస్తువైన పరమాత్మ అంతా ఒక్కటిగా అయిపోయింది. జీవుడు లేదు, సాధన లేదు, ఉన్నది పరమాత్మ ఒక్కటి. మూడు కలిసిపోయాయి. అదే ధ్యానం ధ్యాత ధ్యేయం మూడు ఏకమైపోయిన స్థితి. జీవుడు ఈశ్వరుడు పరమాత్మ ఒక్కటే అయి శుద్ధ చైతన్యం మాత్రమే మిగిలింది. అక్కడేముంది? ఇంకా శుద్ధ చైతన్యం అంటే ఏ ఆకారము లేదు, ఏ ఆకారం లేని స్థితి, శుద్ధ చైతన్యం మిగిలింది. దాంతో ఇంతవరకు జీవభావంలో ఉండి సాధన చేసిన సాధకుడు జీవభావం తొలగిపోవటంతో, అంటే నేను జీవుణ్ణి అనే భావన తొలగిపోవటంతో అహం బ్రహ్మాస్మి, ఆ పరమాత్మను నేనే అనే అనుభవం కలిగి పరమాత్మగా మిగిలిపోయాడు. అతడికి ఇక ఈ ప్రపంచం లేదు, జీవభావం లేదు. ప్రపంచం పోయిందా? ప్రపంచం ఏమోలా, ప్రపంచం అలాగే ఉంది. అతనికి ప్రపంచం లేదు అంటే ప్రపంచంతో పని లేదు, అంతే తప్ప ప్రపంచం ఏమైపోలా. జీవభావం నశించిపోయింది. అహం బ్రహ్మాస్మి, సోహమస్మి అనే అనుభవం కలగటంతో సాధన పూర్తయింది. ఇప్పటి వరకు సాధకుడు సాధన ఎప్పుడైతే పూర్తయిందో తాను సిద్ధుడయ్యాడు. సిద్ధుడవటంతో అతడే ఈ జీవుడే దేవుడయ్యాడు, నరుడు నారాయణుడయ్యాడు, మానవుడు కాస్త మాధవుడయ్యాడు. సమస్త కర్మ బంధనాల నుంచి విముక్తుడై జీవన్ముక్తుడయ్యాడు. ఇప్పుడు తాను సాధకుడు కాస్త సిద్ధుడై జీవన్ముక్తుడయ్యాడు. నిర్వికల్ప సమాధిలో మనస్సు నాశనం అయిపోయింది. మనస్సు త్రిగుణాతీతమైనప్పుడు ఆ మహా అనుభవం అప్పుడు కలుగుతుంది. మనస్సు పూర్తిగా ఆత్మలో కరిగిపోయినప్పుడు ఆ అనుభవం కలుగుతుంది. జీవుడు జీవన్ముక్తుడైనా దేవుడైనా సిద్ధి పొందిన మరి ఇంకా శరీరం అలాగే ఉంది. శరీరం ఏమవ్వలా, తెల్లవారటం అలాగే ఉంది, మధ్యాహ్నం అవ్వటం అలాగే ఉంది, రాత్రి అవ్వటం అలాగే ఉంది, మళ్ళీ తెల్లారటం అలాగే ఉంది. ఏమీ మారలా. శరీరం కూడా మారలా, శరీరము అలాగే ఉంది. అద్భుతం జరిగినప్పుడు ఏమీ తెలియదు, జరిగాక తెలుసుకోవాల్సిన అవసరం లేదు. జరిగేటప్పుడు ఏమీ తెలియదు, జరిగాక తెలుసుకోవాల్సిన అవసరము లేదు అంటే ఇదే అన్నమాట. అది మాత్రం శరీరం అలాగే ఉంది. అది ఏ ప్రారబ్ధ కర్మలు అనుభవించడానికి వచ్చిందో అవన్నీ అనుభవించేదాకా ఈ శరీరం ఏమి రాలిపోదు. అయితే సమస్త కర్మ బంధనాల నుంచి విముక్తుడైన సిద్ధుడు కదా ఇతడు. మరి ప్రారబ్ధ కర్మలు అనుభవించాలా? అతడు అనుభవించడు, సిద్ధుడుగా తాను అనుభవించడు, ఈ దేహం అనుభవిస్తుంది. ఇప్పుడు విడిపోయింది. కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరి విడిపోయింది. కొబ్బరి చిప్పని గానుగులా వేస్తే నూనె రాదు. కొబ్బరి చిప్పలోని కొబ్బరిని తీస్తేనే అందులోంచే నూనె వస్తుంది కదా. ఇప్పుడు ఆ చిప్ప నుంచి విడిపోయింది అంటే ఇంకా అనుభవించాల్సిన అవసరం అయితే ఆ దేహానికి మాత్రమే కాని
జీవుడైన తనకి లేదు. అక్కర్లేదు. అనుభవించే మనస్సు నాశనం అయిపోయింది. మనస్సు లేదు. కాబట్టి శరీరానికి ఏమి జరిగినా ఆ మహాత్ముడికి ఏమీ కాదు. అంటే తాను జీవన్ముక్తుడైన తర్వాత శరీరానికి ఏమీ కాదు. ఆ శరీరంతో నిజంగా చెప్పాలంటే అతనికి ఏం సంబంధం లేదు. విడిపోయింది. విడిపోయిన తర్వాత దాన్ని అతికించాల్సిన అవసరం లేదు. కొబ్బరి చెప్పకి మళ్ళీ అతికిస్తామా కురుడీని? అతికించలేం కదా! అలాగే అంటే లోపల ఉంటుంది. గలగలలాడుతూ ఉంటుంది చూడండి. కొట్టక ముందు తేలికైపోయి కొబ్బరి కురిడి అంటే అదైతే మనకి బాగా అర్థమవుతుందని చెప్పటం అనమాట. ఉదాహరణకి. లోపల ఇలా గలగలలాడుతూ ఉంటుంది. దానికి ఇంకా అతుక్కోదు. అది వేరైపోయింది. ఇంకా చెప్పుతో దానికి సంబంధం లేదు. పగల కొడితే కొబ్బరి కురిడి బయటకు వచ్చేస్తుంది. అంతే. అలా అతడు శరీరంతో ఏం చేసినా అతడు చేసినట్లు కాదు. అది పరమాత్మ చేసినట్లే. అతడు నిరంతరం ఆ పరమాత్మగానే భావించుకుంటూ ఉంటాడు. తన పేరు కూడా తనకు అంత అవసరం లేదు. ఆయన పేరు పెట్టి పిలిచినా గబుక్కును పలుకుతాడంటానికి కూడా నమ్మకం కూడా లేదు. ఎందుకు? ఇప్పటిదాకా పేరు పెట్టి పిలవగానే చిన్నగా వినిపించినా ఏంటి ఎందుకు మాట్లాడేది. ఇప్పుడు పిలుస్తారు. దాన్ని పట్టించుకోడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు దేహానికి ఆ పేరు నాది కాదు. నేను పరమాత్మ. విడిపోయారు కదా! ఇప్పటిదాకా కొబ్బరి. ఇప్పుడు ఆ చెప్ప విడిపోయింది కురిడిలోంచి. ఇంకా అందుకు నా కురిడికి కొబ్బరి చెప్పతో సంబంధం లేనట్లుగా తన పేరుతో కూడా తనతో ఏమాత్రం సంబంధం అతనికి ఉండదు. పరమాత్మ అతడు ఏం చేసినా చేసినట్లు కాదు. పరమాత్మ చేసినట్లే నిరంతరం పరమాత్మగా భావించుకుంటూ ఉంటాడు. కాబట్టి అతనికి ఈ శరీరం ద్వారా జరిగే పనుల వల్ల సుఖము లేదు, దుఃఖము లేదు. మనస్సు అనేది లేదు. మనస్సు ఏమైంది? లయమైపోయింది, నాశనం అయిపోయింది, కలిసిపోయింది. ఉప్పు సముద్రంలో వేసాం. ఇంత ఉప్పు తీసుకెళ్లి సముద్రంలో వేసాం. కాసేపు నాకు ఆ ఉప్పు తీసుకుందామంటే వస్తుందా మన దగ్గరికి? ఏమైపోయింది? అందులో కలిసిపోయింది. అలాగే మనస్సు ఆత్మ అనే సముద్రంలో కలిసిపోయింది. మరి ఇంక అది బయటకు వచ్చే ప్రశ్న లేదు. కాబట్టి అతనికి శరీరం ద్వారా జరిగే పనుల వల్ల సుఖం లేదు, దుఃఖం లేదు. మనస్సు ఉంటే కదా సుఖ దుఃఖాలు. మనస్సే లేనప్పుడు సుఖము లేదు, దుఃఖము లేదు. అతను ఎప్పుడు ఆత్మానందంలో, బ్రహ్మానందంలో మునిగిపోయి ఉంటాడు. అలా రమిస్తూ ఉంటాడు. ఏ మహాత్ముని శరీరం ఎలా ప్రవర్తిస్తుంది అనే విషయం వాళ్ళ యొక్క ప్రారంధాన్ని బట్టి, సమాజం యొక్క ప్రారంధం, సమిష్టి ప్రారంధాన్ని బట్టి ఉంటుంది. ఆయన మరి జీవన్ముక్తుడు అయిపోయాడు కదా! ఆయన ఎలా ప్రవర్తిస్తాడంటే చుట్టుపక్కల ఉన్న సమాజంలోని సమిష్టి ప్రారంధం కూడా దాన్ని బట్టి కూడా ఆయన ప్రవర్తన ఉంటుంది. ఆయన ప్రారంధము అది ఉండిపోయింది. ఇంకా కొద్దిగా కొద్దిగా ఉంది. మిగిలినవన్నీ దగ్ధమైపోయాయి. అది కూడా దేహానికే తప్ప ఆయనకి లేదు. ఇంకా దేహం ఉంది కాబట్టి, దేహం అనుభవించాలి కాబట్టి ఆ ప్రారంధాన్ని ఆటలాగా కొద్దిగా అట్టే పెట్టుకుంది ఆ చివరి వరకు. చెప్పాలంటే అది ఆ జీవుడికే గాని సిద్ధుడికి సంబంధం లేదు. ఆ జీవుడికే తప్ప, జీవుడు అంటే జీవుడు కూడా లేడు ఇప్పుడు. ఆ దేహం మనస్సు లేదు. దేహానికి మాత్రమే సంబంధించింది. ఇతనికి ఏ మాత్రం సంబంధం లేదు. ఏ మహాత్ముల శరీరం ఎలా ప్రవర్తిస్తుందనే విషయం దాని ప్రారంధాన్ని బట్టి, సమాజం యొక్క సమిష్టి ప్రారంధాన్ని బట్టే ఉంటుంది. చివరికి ఎప్పుడో ఒకప్పుడు దాని ప్రారంధం తీరిపోగానే అది రాలిపోతుంది. అది రాలిపోయిన తర్వాత మళ్ళీ వస్తుందా? రాదు. మళ్ళీ శరీరాన్ని తయారు చేసి పెట్టే జీవభావం లేదు, మనసు లేదు, బుద్ధి లేదు, కర్మలు లేవు. అందుకే ఎవరైనా నీకు బుద్ధి లేదా అంటే సంతోషిద్దు. అబ్బా నీకు అసలు మనసు లేదురా, నీకు బుద్ధి లేదురా. అబ్బా నిజంగా ఆ స్థితి నాకు రావాలి. అప్పుడే కదా నేను జీవన్ముక్తంగా ఉంటాను. అది తిట్టు కాదు, అదొక వరం. దాన్ని మనం ఒక ఆశీస్సులుగా తీసుకుందాం. ఎవరైనా అన్నారు నీకు మనసు లేదా? బాగుంది కదా మనసు లేకపోవటం. బుద్ధి లేదా? అవును ఇది కూడా బాగుంది. నిజంగా ఆ స్థితి వస్తే ఎంత బాగుంటుందో కదా. నేను ఎప్పటికి చేరుకుంటాను ఆ మనస్సు బుద్ధి లేని స్థితి? అదే జీవన్ముక్త స్థితి. ఎక్కడ అది చెప్తూ జీవభావం లేదు, మనస్సు లేవు, బుద్ధి లేదు, కర్మఫలాలు లేవు, వాసనలు లేవు.
కాబట్టి మళ్ళీ జన్మ వచ్చే అవకాశమే లేదు, జన్మే లేదు. అది జన్మరాహిత్యం. ఈ జీవన్ముక్తుడు దేహం వదిలిన తర్వాత ఇంకా శరీరాన్ని వదిలిపెడితే చనిపోయాడు అనరు ఆయన్ని. విదేహముక్తుడు అంటారు, కొత్త పేరు అన్నమాట ఇది. ఈ దేహం వదిలిపెట్టేసిన జీవన్ముక్తుడిని విదేహముక్తుడు అంటారు. ఆ జీవన్ముక్తుడు శరీరాన్ని ఎలా వదులుతాడు? మనలాగా చచ్చిపోతాడా? ఆయనకి ఏమైనా కొత్త కొత్తగా ఏమైనా చనిపోయే పద్ధతులు తెలుసా? శరీరాన్ని వదిలే సమయంలో అతని అనుభూతి ఎలా ఉంటుంది అంటే, ఇది 17వ మంత్రం ఇప్పుడు చెప్పుకుందాం. వాయురనిలమమృతం అథేధం భస్మాంతగం శరీరం ఓం క్రతోస్మర కృతం స్మర క్రతోస్మర కృతం స్మర. స్థిరంగా ఒక చోట నిలకడగా ఉండగా ఒక శరీరం నుండి మరొక శరీరానికి సంచరించే జీవుడు నాశనం లేని పరమాత్మ, శాశ్వత పరమాత్మలో లీనమైపోయాడు. ఇప్పుడు ఒక దేహం ఇంకొక దేహం అలా తీసుకుంటూ తీసుకుంటూ ఉండి ఈ జన్మలో ఇంకా జీవుడు కాస్త పరమాత్మలో లీనమైపోయాడు. ఇక ఈ శరీరం భస్మమైపోవటంతో అంతమైపోతుంది. ఓ మనసా, నిరంతరం ప్రణవ స్వరూపుడైన పరమాత్మనే స్మరించు. సమాధి స్థితిలో నీకు కలిగిన ఆత్మానుభవాన్నే స్మరించు. ఓ మనసా స్మరించు, సమాధి స్థితిలో నీకు కలిగిన మహా అనుభవాన్నే స్మరించు. అంటే నీ అనుభూతిలోనే అలా ఉండిపో. సాధనలన్నీ పూర్తి చేసి ఆత్మ సాక్షాత్కారంతో యోగ సిద్ధిని పొందిన జీవన్ముక్తుడు మరణ సమయంలో చేసే స్మరణే, ఆ ప్రార్థనే ఇప్పుడు చెప్పుకునే 17వ మంత్రం. చనిపోవటం అనేది పుట్టిన వాళ్ళందరికీ ఉన్నదే. పుట్టిన ప్రతి జీవికి మరణించక తప్పదు, చనిపోవాల్సిందే. సామాన్యుడు మరణిస్తాడు, మహాత్ముడు మరణిస్తాడు, జీవన్ముక్తుడైన వాడు మరణిస్తాడు. అయితే జీవన్ముక్తుడు మరణించినా నిజంగా అతను మరణించినట్లు కాదు. అతనికి మరణం లేదు. ఎందుకు లేదు మరణం? మరణ సమయంలో ఏది తలుచుకుంటే అదే అవుతాడు అని భగవద్గీతలో భగవానుడు చెప్పాడు కదా. యం యం వాపి స్మరన్ భావం చదిత్యంతే కలేబరం తం తమే వైతి కౌంతేయ. నువ్వు ఆఖరి క్షణంలో ఏం తలుచుకుంటే అదే అవుతావు మరణ సమయంలో. ఎలాగైతే అంత్యకాలంలో అంటే దేహాన్ని వదిలిపెడుతున్నప్పుడు కూడా నన్నే స్మరిస్తూ శరీరాన్ని ఎవరు వదిలిపెడతారో వాళ్ళు నన్నే పొందుతారు. అంతకాలే చ మామేమ స్మరన్ ముక్త్వా కలేబరం 8వ అధ్యాయంలో వస్తుంది. ఇది కూడా చెప్పారు. అంటే నిజంగా సామాన్యులు ఎవరైనా భగవంతుడిని ఆ కాలం టైంలో స్మరించగలరా? మామూలుగా ఉన్న మనం చివరి వరకు లౌకికంలో ఉండి ఈ ప్రపంచంలో తిరుగుతూ తిరుగుతూ ఆఖరి క్షణంలో పరమాత్మను తలుచుకోవాలి అంటే అందరికీ సాధ్యం కాదు. అసలు సామాన్యులకి ఇలా ఈ విషయం కూడా తెలీదు. ఒకవేళ నాలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పినా వాటి మీద నమ్మకం కూడా ఉండదు. ఒకవేళ నమ్మినా స్వార్థంతో ఆలోచిస్తారు కాబట్టి ఆచరణలో పెట్టుకోరు. విన్నా కూడా ఆచరణలో పెట్టరు. వాళ్ళు జీవితం అంతా ఏవేవో కోరికలతో ఉంటారు. కుటుంబ బాధ్యతలు తీర్చుకోవాలనే ఆరాటంలో ఉంటారు. వీటి కోసం ఇంకా ఏదో ఏదో చెయ్యాలని సంకల్పాలు చేసుకుంటూ ఉంటారు. వీటికి తోడుగా జన్మ జన్మల నుంచి సంపాదించుకుని కూడబెట్టుకుని వెంట తెచ్చుకున్న కర్మఫలాల మూటలున్నాయి కదా. ఎంతెంత మూట ఉంది ఒక్కొక్కళ్ళ నెత్తి మీద. ఒక హైదరాబాదు, ఒక సికింద్రాబాదు, ఒక విజయవాడ, ఒక విశాఖపట్నం, ఒక బెంగళూరు. అబ్బే, అంత చిన్న చిన్న మూటల్ని నెత్తి మీద పెట్టుకున్నాం. అంత సైజే ఉన్నాయి. పాపం అంతకంటే పెద్ద సైజు కూడా ఉంటే ఉండొచ్చు అనుకోండి. మనం చెప్పుకుంది చిన్న ఉదాహరణే. మరి కోట్లాది జన్మలుగా తెచ్చుకున్నది పెద్ద మూట కాకపోతే చిన్న మూట. ఏదో బరువు లేదు కాబట్టి మనకి తెలియట్లేదు కానీ అది ఎక్కడికి వెళ్ళట్లా. మనం ఎటు కదిలితే అటే కదులుతోంది. అదే సంచిత కర్మల మూట. ఎవరి మూట వాళ్లే మోస్తున్నారండి. ఒకళ్ళది ఒకళ్ళు ఎవ్వరూ మొయ్యలేదు. ఎవరిది వాళ్లే నెత్తి మీద పెట్టుకుని ఉన్నారు. ఈ మూటలున్నాయి. ఈ శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో ఆ సంచిత కర్మల్లోంచి పక్వానికి వచ్చిన ప్రారబ్ధ కర్మ ఫలాలని అనుభవించటానికి శరీరం వదిలే సమయంలో అంటే మరణ సమయంలో నీకుండే ప్రబలమైన కోరికలు తీర్చుకోవటానికి
నీ సంకల్పాలు వాసనలు అనుగుణంగా కర్మలు చెయ్యటానికి తగిన శరీరాలు సృష్టించుకుని మళ్ళీ మళ్ళీ ఈ లోకంలోకి వస్తూ ఉండాలి. మరణ సమయంలో తలుచుకుంటే ప్రారబ్ధ కర్మల్లో సంచిత కర్మల్లో పక్వానికి వచ్చే వాటికంటే కూడా పరమాత్మని తలుచుకుంటూ తలుచుకుంటూ దేహం వదిలిపెడితే దానికి ప్రాముఖ్యత ఉంటుంది. అది ఇక్కడ మనం అవుతుంది, అది విలువైనది. అయితే జీవన్ముక్తుడికి ఈ రహస్యం తెలుసు. మనం ఈ మాట 10 మందిలో చెప్పినా మైక్లో చెప్పినా కూడా ఎవరికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? ఇందాక చెప్పారు ఏమని, ఒకవేళ తెలియదు, తెలిసినా నమ్మకం ఉండదు, నమ్మినా స్వార్థంతో ఆలోచిస్తారు కాబట్టి ఆచరణ చేయరు. అందుకని వింటారు, ఆహా అలాగా, బాగుంది, చాలా బాగుంది, ఇంక నుంచి అలా చేస్తానులే, అంతే. అది ఇక్కడి నుంచే తప్ప లోపలికి వెళ్ళదు అనమాట. అన్నమాట అది జీవన్ముక్తుడికి మాత్రమే రహస్యం తెలుసు. అతను కూడా ఇంతకు ముందు అనేక శరీరాలు ధరించి వచ్చాడు కదా. ఇది మొదటి దేహం కాదు కదా జీవన్ముక్తుడికి. మనలాగా కోటి జన్మలు ఎత్తుకొచ్చాడు కదా. అందుకనే పుడుతూ చస్తూ ఉన్నవాడే, పుడుతున్నాడు, చస్తున్నాడు. అనేక జంతు జన్మలను ఎత్తి ప్రారబ్ధ కర్మల ఫలాలు అనుభవించి ఖర్చు పెట్టుకున్నాడు. ఈ జన్మల్లో కర్మలు చేసి వాసనలు ఖర్చు పెట్టుకున్నాడు. అలాగే అంటే మనం ఏం చేస్తున్నామో అతను కూడా అలాగే చేసుకొచ్చాడు. అలాగే మానవ జన్మనెత్తి కర్మ ఫలాలు అనుభవించి ఖర్చు చేసుకోవటమే కాకుండా సమస్త సంచిత కర్మలని దగ్ధం చేసుకోవటానికి, అంటే ఇంత పెద్ద మూట, ఆ మూట ఎంత తేలిగ్గా ఉంటుందంటే దూది కంటే తేలిగ్గా ఉంటుంది. దానికి ఒక చిన్న నిప్పురవ అంటిస్తే చాలు. మామూలు నిప్పురవ కాదు అది, జ్ఞానము అనే అగ్ని. ఆ జ్ఞానాగ్నిని ఆత్మజ్ఞానం పొంది అనుభవించి ఖర్చు చేసుకుంటే సమస్త సంచిత కర్మ మూటలు దగ్ధం చేసుకోవటానికి, ఆత్మజ్ఞానాన్ని పొందాలని ఏదో మహాత్ముల ద్వారా వింటారు. ప్రవచనాలు వింటూ ఉంటారు కదా, అక్కడ చెప్తారు మనకి ఆత్మజ్ఞానం వస్తే సంచిత కర్మల మూట దగ్ధం అవుతుంది. అది విన్నా, అలాంటి ఆత్మజ్ఞానం పొందాలన్నా సాధనలు చేయటానికి ఒక మానవ జన్మని ఉపయోగించుకున్నాడు ఈ సాధకుడు. అతని దశ మారిపోయింది. ఇంతకాలం విన్నాడు, ఈ జన్మలో ఏం చేస్తున్నాడు, దానిని ఆచరణలో పెట్టాడు, సాధనలు చేశాడు. ఆ చేశాడు కాబట్టి అతని దశ మారిపోయింది. ఆ సాధనా మార్గంలో అతనికి ఒకటి తర్వాత ఒకటి ఉత్తమ జన్మలు లభించాయి. అంటే కొన్ని జన్మల నుంచి సాధన చేస్తున్నాడు. ఎక్కడైతే తీవ్రమైన సాధన పెరుగుతుందో అప్పుడు ఇంకా జన్మలకే అవకాశం లేదు. అదే ఆఖరి జన్మ అవుతుంది. ఆ జన్మలలో సద్గురువులు కూడా లభించారు. తనకి ఎలా సాధన చెయ్యాలో సద్గురువు లభించారు. తద్వారా ఆ జన్మలో సాధన సంపూర్ణమై ఆత్మ సాక్షాత్కారం పొంది సిద్ధుడయ్యి జీవన్ముక్తుడయ్యాడు. దాంతో సమస్త కర్మలు దగ్ధమైపోయాయి. ఇప్పుడు ఏమీ లేదు, జీరో బ్యాలెన్స్ కి వచ్చేసాయి. సంచిత కర్మల మూట దగ్ధమైపోయింది. అందులో ఆగామి కర్మలు, అన్ని కర్మలు, కర్మఫలాలు, వాసనలు సమస్తం దగ్ధమైపోయాయి. దాంతో ఒక శరీరం నుండి మరొక శరీరానికి ప్రయాణం చేసే జీవుడు కాస్త ఆ జీవ భావాన్ని వదిలిపెట్టి ఆత్మతో లయమైపోయాడు, ఐక్యమైపోయాడు. జీవభావం పోయింది. ప్రారబ్ధ కర్మ ఫలాలు అనుభవించటానికి తెచ్చుకున్న స్థూల శరీరం గడువు తీరిపోతుంది. అంటే కర్మలన్నీ పూర్తయిపోయాయి, ప్రారబ్ధ కర్మలు. అది కాస్త వదిలిపోయింది. మరొక శరీరాన్ని తెచ్చిపెట్టే కర్మ ఫలాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోయాయి, ఏమి లేవు. కాబట్టి ఈ శరీరం సృష్టించబడే కారణం లేకుండా పోయింది. మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఏమైనా బ్యాలెన్స్ ఉంటే కదా పుట్టాలి. ఇప్పుడు బ్యాలెన్స్ లేదు కాబట్టి ఇంకా పుట్టాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలే సమయంలో దేనిని స్మరిస్తే దాన్నే పొందుతాడు. కాబట్టి తనలో భౌతికమైన కోరికలు, ఆశలు, సంకల్పాలు ఏమీ లేవు. మనస్సు ఉంటే కదా ఇవన్నీ ఉండటానికి. కోరికలు లేవు, బుద్ధి లేదు, మనస్సు లేదు. బుద్ధి ఉంటే కోరికలు ఉంటాయి, మనస్సు ఉంటే ఆలోచనలు ఉంటాయి. ఒక్క శరీరం తప్ప ఇంకేం అవి లేవు, అంతఃకరణలు లేవు. నేను అనే అహంకారం లేదు, చిత్తం లేదు. చిత్తము, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ ఆత్మలో కలిసిపోయాయి. ఈ దేహంతో ఆ ప్రారబ్ధ కర్మలు తెచ్చుకునేవి అవి అలా అనుభవిస్తూ ఉన్నాడు.
ఈ దేహం అనుభవిస్తోంది కానీ ఇతను అనుభవించట్ల. ఏమీ లేవు, సంకల్పాలు లేవు కనుక అతను నిరంతరం భగవంతుణ్ణే స్మరిస్తూ ఉంటాడు. భగవంతుణ్ణి అంటే తనని తాను స్మరించుకుంటూ ఉంటాడు. తాను పరమాత్మని అనే అనుభూతి వచ్చేసింది కదా, తననే. నిజంగా ప్రత్యేకంగా కావాలని స్మరించటం అనేది ఉండదు. అది ఎప్పుడూ నిరంతరం ఆయన సమాధి స్థితిలోనే ఉంటాడు. ఆ స్థితిలో పొందిన మహా అనుభూతిని గుర్తు చేసుకుని ఆ అనుభవాన్ని నిరంతరం గుర్తు చేసుకుంటూ అందులో అనుభవిస్తూ ఉంటాడు. అహం బ్రహ్మాస్మి, నేనే ఆ పరమాత్మని, నేను పరమాత్మని అనే అనుభూతిలో ఉంటాడు. ఇలా అంచకాలంలో పరమాత్మ స్మరణతో పరమాత్మ అనుభూతితో ఉంటాడు కాబట్టి ఆ పరమాత్మనే చేరుకుంటాడు. ఇక్కడ చేరుకుంటాడు అంటే వెళ్తాడు అని కాదు, పరమాత్మగా నిలిచిపోతాడు. పరమాత్మగా తాను అలా ఉండిపోతాడు. ఇప్పుడు అతనికి ఏ ఆలోచనలు లేవు, సంకల్పాలు లేవు, కర్మఫలాలు లేవు. ఎప్పుడో సంబంధాన్ని తెంచుకున్న శరీరం కూడా వదిలిపెట్టేశాడు. ఇంకా పరమాత్మ అనుభూతితో పరమాత్మగా మిగిలాడు. వీళ్ళని విదేహముక్తులు అంటారు. ఇంతవరకు పరమాత్మ వైపు తిరిగిన శిష్యునికి సద్గురువు ఉపనిషత్తును బోధించి ముగించాడు. మోక్ష ప్రాప్తిని పొందే విధానాన్ని తెలియజేశాడు. అందుకే ఒకే వాక్యాన్ని 2 సార్లు పలికారు. ఓం క్రతోస్మర కృతం స్మర, క్రతోస్మర కృతం స్మర. అంటే ఉపనిషత్తు అధ్యయనం పూర్తయింది అని చెప్పడానికి చివర ఒకే పదాన్ని 2 సార్లు చెప్తారు. అలా పూర్తి చేసి గురు శిష్యులు తమని సన్మార్గం వైపు నడిపించమని ప్రార్థన చేస్తూ 18వ మంత్రంతో ముగిస్తున్నారు. బోధన పూర్తయింది, సాధన పూర్తి కాలేదు కదా, అందుకే ప్రార్థన. 18వ మంత్రం. అగ్నే నయ సుపధారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్మ జుహురాణమేనః భూయిష్టాం తే నమ ఉక్తిం విధేమ, నమ ఉక్తిం విధేమ. ఓ అగ్నిదేవ, అగ్నే, ఓ మహాత్మా, ఓ పరమాత్మ. ఇక్కడ అగ్ని అంటే పరమాత్మ. అంటే ఏ పేరుతో పిలిచినా అందులో ఉన్నది పరమాత్మే. సూర్య అన్న పరమాత్మ, అందులోని చైతన్యం పరమాత్మ చైతన్యం. ఓ అగ్నిదేవ, ఓ పరమాత్మ, మమ్మల్ని మోక్ష ప్రాప్తికి మంచి మార్గాన నడిపించు. ఓ దేవా, నీవు సమస్తమైన మార్గాలు తెలిసిన వాడివి. ప్రాపంచకమైన భోగాలు మమ్మల్ని ఆకర్షించి పాపాలు చేయిస్తాయి. మా నుండి ఆ పాపాలను తొలగించు. నీకు అనేకమైన నమస్కార వచనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మంత్రం అగ్నిదేవుడికి ప్రార్థన. అగ్ని ఎప్పుడూ అవ్యక్తంలో ఉంటుంది. ఎలా ఉంటుందో తెలుసా? ఎండిపోయిన కట్టెలో అగ్ని ఉంటుంది, కంటికి కనిపిస్తుందా? అవి 2 ఎండు కట్టెల్ని రాపిడి చేస్తే అందులో అగ్ని పుడుతుంది కదా. ఎండిపోయిన కట్టెలని రాపిడి చేస్తే అందులోంచి అగ్ని పుడుతుంది. అగ్ని అందులో నిక్షిప్తంగా అవ్యక్తంలో ఉంటుంది. దేన్నైనా కాల్చడానికి అవకాశం దొరికిందా వెంటనే వ్యక్తమవుతుంది. అలా వ్యక్తమై వేడిని, వెలుగుని, వ్యాపకత్వాన్ని పొందుతుంది అగ్ని. అలాగే పరమాత్మ అగ్ని అవ్యక్తంగా అంతటా ఉంటాడు. అలాగే పరమాత్మ అంతటా అవ్యక్తంగా ఉంటాడు. ఆయన వాసనలు అంటే ఈ కట్టెలు అంటే కనుక ఎండిపోయిన కట్టెల గురించి చెప్పుకున్నాం కదా, అందులో ప్రతిఫలించాడా? కోరికల తపనని పుట్టిస్తాడు. జీవించి ఉండగా, ఇప్పుడు ఇందాక సిద్ధుడి విషయం కాదు, మన విషయం. వాసనలో ప్రతిఫలించాడా అంటే పూర్వజన్మలు తెచ్చుకున్న వాసనలు ఈ జన్మలో ఉన్న వాసనలో ప్రతిఫలించాడా? కోరికల తపన వేడి పుట్టిస్తాడు. ప్రపంచాన్ని వెలిగించి చూపిస్తాడు. దాంతో ఈ ప్రపంచం కర్మరంగంలో సంచరిస్తాం. అంటే ప్రపంచం వైపు తిరిగి అనేక కర్మలు చేస్తూ ఉంటాం. అంతే కదా. జీవన్ముక్తుడి స్థితి కాదు, సామాన్యమైన మనస్థితి ఇక్కడ వివరిస్తున్నారు. ఆ పరమాత్మనే అగ్ని కారణంగానే సత్పురుషులైతే సాధనలు చేస్తారు, సామాన్యులైతే కర్మలు చేస్తారు కదా. దుర్మార్గులు చెడుదారుల్లో తిరుగుతారు. అన్ని మార్గాలు తెలిసిన వాడు అగ్నిదేవుడు. అగ్నికి అంతర్యామిగా ఉన్న పరమాత్మే అన్ని మార్గాలు తెలిసినవాడు.
సామాన్యుడు లౌకిక ప్రపంచం వైపుంటే, మహాత్ములు తనలో తాను తన వైపు తాను తిరుగుతారు. అదే దుర్మార్గం చెడ్డ పనులు చేయటంలో అటువైపు తిరుగుతారు. అందరిలో ఉన్న అగ్ని ఒకటే, అందరిలో అగ్ని ఉంది. ఇది బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ అగ్నే పరమాత్మ చైతన్యం. అగ్ని అనే పేరు ఇక్కడ పరమాత్మ చైతన్యం. లోకంలోని మానవులంతా అనేక మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. మళ్ళీ మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి నీచమైన నికృష్టమైన జన్మలు కాని, లేదా సామాన్య మానవ జన్మలు కాని, జంతువుల జన్మలు కాని పొందుతూ ఉండేది ఒక మార్గం. ఈ మార్గాలు చెప్తున్నారు, ఒక్కొక్క మార్గం. కొందరు శాస్త్రవిహిత సత్కర్మల ద్వారా పితృయాన మార్గంలో ప్రయాణం చేసి పితృలోకాలు చేరి దేవలోకాలు చేరి అక్కడ సుఖభోగాలు అనుభవించే మార్గం పితృయాన మార్గం. మొదటిది పుడతారు, పుట్టిన తర్వాత ఆ చెడ్డవో ఏవో జన్మలు పొందుతారు. మళ్ళీ వాళ్ళకి ఏ పక్వానికి వస్తే అవే జన్మలు మళ్ళీ తీసుకుంటారు. మొదటిది పెద్ద విశేషం ఏమీ లేదు. రెండవది పితృయాన మార్గం. శాస్త్రవిహిత సత్కర్మల ద్వారా పితృయాన మార్గంలో ప్రయాణించి పితృలోకాలు దేవలోకాలు చేరి అక్కడ సుఖభోగాలు అనుభవించే మార్గం పితృయాన మార్గం. మూడోది నిష్కామ కర్మలు. సాధనలు చేసి బ్రహ్మలోకాన్ని చేరుకుని అక్కడ బ్రహ్మతో పాటు ఉండి ఆయనతో పాటు ముక్తిని అందుకునేవాడు. ఇది ఉపాసనలో వస్తుంది. ఈ మార్గం దేవయాన మార్గం. ఇదే క్రమముక్తి అంటారు. అంటే బ్రహ్మదేవుడి దగ్గరికి బ్రహ్మసూత్రాల్లో వస్తాయి. ఈ బ్రహ్మసూత్రాల్లో ఈ మార్గాల గురించి వివరంగా వస్తాయండి. ఇప్పుడు మనకు అంత అవసరం లేదు, ఇంత వివరంగా చెప్పుకోవాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఎందుకంటే కొన్ని ముఖ్యమైన విషయాలు ముందు చెప్పుకుంటే కానీ ఈ మార్గంలోకి వెళ్ళటానికి మనకి లేదు. కాబట్టి ఇలా అర్థం చేసుకుంటే చాలు. ఉపాసనలు చేస్తూ ఉంటారు. అనేక మంది దేవతలు ఉపాసన చేసి ఆ ఉపాసన ప్రతిఫలించి క్రమముక్తి మార్గంలో బ్రహ్మదేవుడు బ్రహ్మలోకాన్ని చేరుకుంటారు. అది కూడా చాలా కష్టమైనవి. మధ్యలో ఎన్నో లోకాలు ఉంటాయి. ఆ లోకాలని ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్ళాలి. బ్రహ్మముక్తి మార్గం ఏం తేలిక మార్గం కాదు. ఇది కూడా చాలా చాలా కష్టమైన మార్గం. ఒక్కొక్క స్టేషను ఇది కూడా ఎలా చెప్పాలి అంటే, ముఖ్యమంత్రి గారుని ఒక్కొక్క రాష్ట్రానికి వస్తున్నప్పుడు ఒక్కొక్క కలెక్టర్ రిసీవ్ చేసుకుంటారు. తర్వాత కలెక్టర్, ఇదంతా కూడా ప్రోటోకాల్ అన్నమాట, రిసీవ్ చేసుకుని అక్కడ ఆ జిల్లాలో అక్కడ అన్ని ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతా పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి గారు అనుకుందాం. ఒక్కొక్క జిల్లాకు వచ్చినప్పుడు అక్కడ కలెక్టరు ఇంకా మిగిలిన ఆ జిల్లాకి సంబంధించిన ఉన్నతమైన వ్యక్తుల అధికారులు ఆయనతో కలిసి ఆయనతో ముచ్చటించిన తర్వాత ఆయన్ని తర్వాత జిల్లాకి తీసుకెళ్లేంత వరకు అక్కడ వాళ్ళకి అప్పచెప్పేసి వీళ్ళ జిల్లాకు వచ్చేస్తారు. అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకుని ఆ జిల్లాలో వాళ్ళ సమస్యలు వాటితో పరిష్కరించుకుని మాట్లాడుకుని ఆయన్ని తర్వాత జిల్లా వాళ్ళకి అధికారులకు అప్పగించి వీళ్ళు వెనక్కి వస్తారు. అలా ఒక్కొక్క జిల్లా అధికారులు ఒక్కొక్కళ్ళ పక్క జిల్లాలకు అప్పచెప్పినట్లుగా. ఇది ఒక ఉదాహరణకు మాత్రమే, నిజంగా ఎలా జరుగుతుందా అని కాదు. మనకి ఇలా అయితే అర్థం. జీవుణ్ణి ఒక్కొక్క లోకం వాళ్ళు ఈ క్రమముక్తి మార్గంలో ఒక్కొక్క లోకం, చాలా లోకాలు ఉన్నాయి. ఆ ఒక్కొక్క లోకం వాళ్ళు ప్రోటోకాల్ తీసుకుని ఆ జీవుణ్ణి ఆ మార్గం గుండా వెళ్తూ పక్కన ఇంకొకళ్ళకి అప్పచెప్పి వీళ్ళు వెనక్కి వచ్చేస్తారు. ఆ జీవుణ్ణి వాళ్ళు తీసుకుని ఇంకొక అంతవరకు ప్రయాణం చేసి ఇంకొకళ్ళకి అప్పచెప్పి వీళ్ళు అలా అలా అనేక లోకాలు. ఇవన్నీ స్వర్గాది లోకాలే. చివరికి సత్యలోకం. ఆ సత్యలోకంలోని బ్రహ్మ దగ్గరికి చేర్చుతారు. ఆ బ్రహ్మ దగ్గరికి చేర్చి అది క్రమముక్తి. బ్రహ్మగారు ఎంతకాలం అయితే అంతకాలం అక్కడే ఉంటారు. ఉండి ఏం చేస్తారండి? బ్రహ్మగారికి సృష్టి చేసే కార్యక్రమంలో ఉంటే ఆయనకి ఎప్పుడు తీరిక దొరికితే అప్పుడు, ఇప్పుడు మనం ఏ ఉపనిషత్తులు ఇవన్నీ చెప్పుకుంటున్నామో అదే అక్కడ నేర్చుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ఉపాసన చేసైతే దేహాన్ని వదిలిపెట్టి లోకాలకు వెళ్ళారు, కానీ ఈ జ్ఞానం ఇక్కడ నేర్చుకోవాలి. భూమి మీద ఉండగా ఈ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని వాళ్ళు పొందలేదు. ఆత్మజ్ఞానం పొందితే కానీ మళ్ళీ జన్మరాహిత్యం రాదు. అందుకని వాళ్ళు చేసిన ఉపాసనలోని ప్రభావం మూలాన దానివల్ల వాళ్ళు ఇతర లోకాలకు వెళ్ళి సత్యలోకం వరకు చేరుకుంటారు.
సత్యలోకంలో అక్కడ బ్రహ్మగారి దగ్గర ఈ బ్రహ్మ జ్ఞానాన్ని, మనం నేర్చుకునే ఈ జ్ఞానాన్ని అక్కడ పొంది, అప్పుడు బ్రహ్మగారు 100 సంవత్సరాలు ఆయనతో పాటు అక్కడే ఉండి, ఎవరి 100, మన 100 కాదు, బ్రహ్మగారి 100 సంవత్సరాలు ఆయనతో పాటు ముక్తి పొందుతారు. దీన్ని క్రమముక్తి అంటారు. దేవయాన మార్గంలో ప్రయాణం చేసి క్రమముక్తి పొందుతారు. సరాసరి మానవ జన్మ నుండి వచ్చిన వాళ్లే జీవన్ముక్తిని పొందుతారు. అంటే ఏ లోకాలకి వెళ్ళక్కర్లా. ఇప్పుడు సిద్ధుడు ఈ పితృయాన మార్గంలో ప్రయాణం చేయక్కర్లా, జంతు జన్మలుగా మళ్ళీ పుట్టక్కర్లా, లేదా మానవ జన్మ మళ్ళీ తీసుకోక్కర్లా, పితృయాన మార్గంలో ప్రయాణం చేయక్కర్లా, దేవయాన మార్గంలో బ్రహ్మదేవుడికి క్రమముక్తి ద్వారా వెళ్ళక్కర్లా. అనంతట తాను ఉన్నవాడు ఉన్నట్లుగా జీవన్ముక్తిని పొందుతాడు. మరి కొందరు ఈ లోకంలోకి తాము వచ్చింది తినటానికి, తాగటానికి, సుఖపడటానికి, జీవించటానికి, సుఖంగా జీవించటానికి, భోగాలు అనుభవించడానికి, వివాహం చేసుకుని పిల్లల్ని కంటానికి, వాళ్ళని పెంచి పోషించడానికి అని భావిస్తూ ఆ లక్ష్యం కోసం నిరంతరం శ్రమిస్తూ ఇది సాధించడానికే పనిచేస్తూ ఉంటారు. చాలా మంది పెద్దవాళ్ళని మీరు గమనించండి. నేను వచ్చిన పని అయిపోయింది, నా మనవడి పెళ్ళైపోయింది, దేవుడు ఎప్పుడు పిలుస్తాడో, నేను ఎప్పుడు వెళ్తాను. దేవుడు పని లేదా? నీ పిల్లలు, పెళ్ళిళ్ళు, ఈ వ్రతాలు, నోములు, వీటి కోసమే నిన్ను పుట్టించాడా? ఇవి అయిపోయిన తర్వాత నిన్ను పట్టుకెళ్ళిపోతాడా? నిజంగా దేవుడికి ఇంకేం పని లేదా? ఈ బుచ్చమ్మ, ఈ వెంకయ్య, వీళ్ళని కనిపెట్టుకుంటమే ఆయనకి పనా అని ఎవరైనా ఆలోచిస్తారా? అంటే నిన్నటిదాకా మనం ఇలాగే ఆలోచించామనుకోండి, నాకు వచ్చిన పని అయిపోయింది, ఇంకా ఎప్పుడు పిలిపిస్తే అప్పుడే వెళ్ళిపోతాను. ఎందుకు పిలుస్తాడు నిన్ను? ఎందుకు పిలవాలి? ఏమని పిలుస్తాడు? ఓ బుచ్చమ్మారా, నిన్ను తీసుకెళ్లి స్వర్గంలో కూర్చోబెడతానని చెప్తాడా? ఓ వెంకయ్య, నీ కోసం విమానం పంపిస్తాను, ఎక్కువచ్చేయి, నువ్వు నేను భుజాల మీద చేతులేసి కబుర్లు చెప్పుకుందాం అని అంటాడా? ఏం చెప్తాడు పరమాత్మ? అదే తెలియదు చాలా మందికి. ఇదే జీవితం అనుకుంటూ ఉంటారు. అలా ఈ లోకంలో ఇవి పొందడానికే పని చేస్తూ ఉంటారు. లోకంలో ఎక్కువ మంది మానవులు ఈ రకం వాళ్లే. సాధారణంగా చాలా రకాలైన జంతువులు, పశుపక్ష్యాదులు, ఇవి కూడా తినటం, నిద్రపోవటం, పిల్లల్ని కట్టడం, పెంచి పోషించటం, తగిన నివాసానికి అనుకూలమైన చోట్ల వెతుక్కోవటం. అంటే జంతువులకి మనుషులకి ఏం తేడా లేదేమో, ఇలాగే చేస్తూ ఉంటాయి. జంతువులు, పక్షులు ఇలాగే చేస్తున్నారు, మనుషులు తేడా అయితే ఏమీ లేదు. ఏం చేస్తూ ఉంటాయి. సామాన్యంగా ఈ రకం వాళ్ళంతా ఇలా జీవించి ఆ జన్మల్లోని కోరికలు, సంకల్పాలకు అనుగుణంగా పూర్వజన్మ ఆర్జితమైన సంచిత కర్మల్లో, అంటే కోట్లాది జన్మలుగా ఉన్న సంచిత కర్మల మూట ఉంది కదా, అందులోని ప్రారబ్ధమైన పక్వానికి వచ్చిన ప్రారబ్ధ కర్మలకు అనుగుణంగా మళ్ళీ మళ్ళీ ఇలా సామాన్య జన్మలే ఎత్తుతూ పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ ఉంటారు. సామాన్యంగా జంతు జన్మల్లో, సాధారణ మానవ జన్మలో లేదా జంతు జన్మలో అలా పుడుతూ చస్తూ సామాన్యమైన జన్మ గడుపుతూ ఉంటారు. ఇవి ఒక రకం. మరికొందరు నిషిద్ధ కర్మలు, నీచ కర్మలు చేస్తూ, ఇతరులను హింసిస్తూ, దోచుకుంటూ, దొంగతనాలు చేస్తూ హీన ప్రవృత్తితో జీవిస్తారు. వాళ్ళు ఇంకా ఇంకా నీచమైన, నికృష్టమైన హీనయోనులందు జన్మిస్తారు. చివరికి పతన దశకి చేరుకుంటారు. ఈ నాశనం ఎంతవరకు అంటే, వైకుంఠపాళిలో పెద్ద పాము మింగేస్తుంది, మళ్ళీ మొదటికొచ్చి పతన దశకు చేరుకుంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళంతా మళ్ళీ మళ్ళీ జన్మించిన వాళ్లే. ఇవి పరమాత్మని అందుకోవటానికి ఉపయోగపడే మార్గాలు కావు. వీరు దాదాపుగా ఏ లోకానికి వెళ్లే పని లేదు. గడ్డి పురుగు 2 గడ్డిపోచలుంటే, చిన్న గడ్డి కిందున్న గడ్డిపోచ మించి పైనున్న గడ్డిపోచ మీదకి ఎక్కి కింద దాన్ని వదిలేస్తుంది కదా. మళ్ళీ ఆ పక్కనున్న గడ్డిపోచ మీదకి ఎక్కి దీన్ని వదిలేస్తుంది. తృణజలుకం అంటారు గడ్డి పురుగులు. అలాంటి గడ్డి పురుగులాగా గడ్డిపోచ మీద పాక్కుంటూ వెళ్లి మరొక గడ్డిపోచను పట్టుకుని మొదటి దాన్ని వదిలేసినట్లుగా వీళ్ళు ఒక జన్మని వదిలిపెట్టగానే ఇంకొక జన్మకి వెళ్ళిపోతారు. పాపం గ్యాప్ కూడా ఉండదు, ఎంతో గ్యాప్ ఉండదు వీళ్ళకి. ఈ దేహం వదిలేసి ఇంకో దాంట్లోకి, అది వెంటనే జంతు జన్మ కావచ్చు, బల్లి కావచ్చు, కుక్క కావచ్చు, పంది కావచ్చు, ఏదైనా కావచ్చు. అలా
ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరం అలా ధరిస్తూ నిరంతరం తిరుగుతూనే ఉంటారు. పక్షిగానో, పశువుగానో, క్రిమిగానో, కీటకంగానో, సామాన్య మానవుడుగానో అలా జన్మిస్తూ ఉంటారు ఈ గడ్డి పురుగులాగా. ఇక ఇతర లోకాలకు వెళ్లే మార్గాలు 2 రకాల మార్గాలు. ఇప్పటి వరకు సామాన్యంగా ఏమున్నాయో ఎలా ఉందో తెలుసుకున్నాం. ఇప్పుడు ఇతర లోకాలకు వెళ్లే మార్గాలు 2 రకాల మార్గాలు చెప్తున్నారు. ఒకటి పితృయానం, రెండోది దేవయానం. కొద్దిగా వివరిస్తున్నారు. పితృయానం, కొందరు ఈ మానవ జన్మలో శాస్త్రవిహిత, ఇదంతా కూడా 7వ అధ్యాయంలో చెప్పుకున్నాం మనం, మరొక్కసారి గుర్తు చేసుకుందాం. మానవ జన్మలో శాస్త్ర విహిత కర్మలు చేస్తూ ఉంటారు. అంటే శాస్త్రం ఏం చెప్పిందో ఆ విధంగా వాళ్ళు కూడా చేస్తూ సత్కర్మలు, మంచి పనులు చేస్తూ పూజ పునస్కారాలు, యజ్ఞయాగాదులు, దాన ధర్మాలు, పరోపకారం, లోక కళ్యాణం, నలుగురికి ఉపయోగపడే సత్కర్మలు చేస్తారు. అయితే అన్నింటినీ మంచి జరగాలని, తమకు ఉత్తమ గతులు కలగాలనే కోరికతో చేస్తారు. వాళ్ళకి మంచి జరగాలి సరే, నాకు ఉత్తమ గతులు కావాలి, స్వర్గాది లోకాలు కావాలి, నాకు సంపదలు కావాలి అనే కోరికలతో ఈ మంచి పనులు చేస్తుంటారు. వీటిని సకామ కర్మలు అంటారు. మరి వీళ్ళకి ఆత్మజ్ఞానం, యోగ సాధన, గురు సేవ అలాంటివి ఏమీ ఉండవు. ఆత్మజ్ఞానం తెలుసుకోరు, గురుసేవ, యోగ సాధన ఏమీ ఉండవు. మంచి పనులు అయితే చేస్తారు. ఇలాంటి వాళ్ళు మరణించిన తర్వాత ఎలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారో చెప్తున్నారు. అంటే ఈ ఆత్మజ్ఞానం కానీ, గురుసేవ కానీ, యోగ సాధన ఇలాంటివి, ధ్యానం ఇలాంటివి ఏమీ లేని వాళ్ళు మంచి పనులు అయితే చేస్తారు. కానీ ఇవేమీ లేని వాళ్ళు తన శరీరం వదిలిపెట్టిన తర్వాత పితృయాన మార్గం ద్వారా పితృలోకాలు, పితృలోకం, చంద్రలోకం అని అక్కడ కూడా అనేక లోకాలు ఉన్నాయి. ప్రజాపతి లోకం, జులోకం, సూర్యలోకం, ఈ సూర్యుడు కాదు, ఆ లోకాలు వేరే ఉన్నాయి. అలాంటి లోకాలు, ఉన్నత లోకాలకు, ఉత్తమ లోకాలకి వెళ్ళి అక్కడ వాళ్ళ పుణ్యఫలం ఖర్చు అయిపోయేంత వరకు సుఖభోగాలు అనుభవించి అవి ఖర్చు అయిపోయిన తర్వాత తిరిగి ఈ లోకానికి, అంటే భూమి మీదకి వచ్చి మళ్ళీ వాళ్ళ పూర్వజన్మల కర్మ ప్రకారం జన్మలు ఎత్తుతారు. పుణ్యకర్మలు ఖర్చు అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ భూమి మీదకి అవతరిస్తారు. భూమి మీదకి జన్మ తీసుకుంటారు, అవతరించరు. అవతార అనే మాటకి దిగి రావటం అని అర్థం. అవతారం ఎవరు? పరమాత్మ అవతారం తీసుకుంటాడు. మనం అవతారాలు తీసుకోం, మనం జన్మించడమే చేస్తాం. అవతారకి జన్మకి ఉన్న తేడా అర్థం చేసుకోవాలి. ఇకపోతే 2వ రకం వాళ్ళు దేవయానం. పూర్వజన్మ సుకృతం వల్ల మానవ జన్మ లభించిన కొద్ది మంది ప్రాపంచిక విషయాలకి ప్రాధాన్యత ఇవ్వరు. గృహస్థులుగా ఉన్నప్పటికీ సత్పురుషులతో సహవాసం, సజ్జనుల సాంగత్యం, సద్గురువులను సేవించి వాళ్ళ ద్వారా జ్ఞానాన్ని పొందుతూ నిష్కామంగా యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ సత్కార్యాలు, మంచి కార్యాలు చేస్తూ భగవత్ చింతనతో కాలం గడుపుతూ జపం, ధ్యానం ఇలాంటి సాధనలు చేస్తూ జీవితాన్ని గడుపుతారు. 2వ రకం. శరీరం వదిలిన తర్వాత వీళ్ళు దేవయానం ద్వారా ప్రయాణం చేసి సూర్యలోకానికి, అక్కడి నుంచి సత్యలోకానికి వెళ్ళి అక్కడ ప్రళయం వచ్చేంత వరకు, ప్రళయం అంటే బ్రహ్మదేవుని యొక్క ఆయుష్కాలం పూర్తయ్యేంత వరకు అక్కడే ఉండి బ్రహ్మ విచారణలో కాలం గడిపి సృష్టికర్త బ్రహ్మతో సహా ముక్తిని అప్పుడు పొందుతారు వాళ్ళు. అప్పటి వరకు బ్రహ్మలోకంలో అక్కడే ఉంటారు. ఇదే క్రమముక్తి విధానం. ఈ పద్ధతిలో ఎవ్వరూ కూడా బ్రహ్మలోకం నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకి రారు. అంటే మళ్ళీ జన్మ తీసుకోరు. మళ్ళీ జన్మెత్తే పని దేవలోకం, దేవయానం ద్వారా వెళ్లే వాళ్ళకి మళ్ళీ జన్మ ఎత్తాల్సిన పని ఉండదు. ఒకచో చాలా తక్కువ 0.5% వాళ్ళు మాత్రమే కిందకి మళ్ళీ భూమి మీద జన్మ తీసుకోవడానికి వస్తారు. అవి వేరు వేరు పరిస్థితులు, మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. బ్రహ్మగారితో పాటు వాళ్ళు ముక్తిని పొందుతారు. ఇది దేవయాన మార్గం. ఇక అసలైంది ఇప్పుడు 3వది మనం తెలుసుకోవాల్సింది. ఈ 2 కాకుండా 3వది కూడా ఉంది. ఇక ఇది ఎంతో అరుదుగా ఉన్నతమైన జీవిత లక్ష్యాన్ని అందుకోవటానికి తీవ్రమైన సాధనలు సాగించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళు అనేక జన్మల పుణ్యఫలంగా ఉత్తమమైన మానవ జన్మ పొంది ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి సద్గురు ఉపదేశాలను స్వీకరిస్తూ వేదాంత విషయాలు తెలుసుకుంటూ బ్రహ్మచర్య వ్రతంతో
గృహస్థు ధర్మంతో వానప్రస్థ సన్యాసాశ్రమ ధర్మాలు స్వీకరించి ప్రాపంచక వ్యామోహాలు వదిలిపెట్టి నిష్కామ కర్మయోగాన్ని ఆచరించి తమో గుణం వదిలించుకొని భక్తి యోగంతో రజోగుణాన్ని వదులుచుకొని పూర్తి సత్వగుణంతో సద్గురు కృపతో ఈ శాస్త్రజ్ఞానాన్ని సాధనలు సాగించి ఆత్మ విచారణతో ధ్యాన నిష్టతో ఆత్మానుభూతి పొందినవాడు. అంటే ఈశావాస్యోపనిషత్తులో మొదటి నుంచి చెప్పుకున్న శిష్యుడు అనమాట ఈ మూడో రకం వాళ్ళు. వీళ్ళు సమస్త కర్మలు, వీళ్ళ కర్మలన్నీ జ్ఞానాగ్నిలో దగ్ధమైపోయి ఏమీ లేవు. ఇంకా వాళ్ళకి జన్మ అనేది ఉండదు. వాళ్లే జీవన్ముక్తులు. వీళ్ళనే నరరూపంలో కనిపించే నారాయణుడు, భగవంతుడు అంటారు. ఇవన్నీ సత్వగుణంలోనే సాధించటం. సత్వగుణంలో సాధనలు చేసి జీవన్ముక్తిని పొందుతారు. ఇలా ఎన్ని మార్గాలు తెలిసిన ఆ పరమాత్మకే ప్రార్థన. అందుకే విన్నపం, ఓ దేవా, అన్ని మార్గాలు తెలిసిన వాడివి నువ్వు, మమ్మల్ని మంచి మార్గాన నడిపించు. ఇది మనందరి ప్రార్థన. ఈ మూడు రకాల మార్గాలు చెప్పారు కదా, అనేక మార్గాలు తెలిసి పరమాత్మ నన్ను సరైన మార్గంలో నడిపించు. ఇలా మంచి మార్గాన నడిపిస్తున్నప్పటికీ ఈ ప్రాపంచిక వ్యామోహాలు, ఆకర్షణలు మమ్మల్ని తన వైపు లాక్కుంటున్నాయి. మాకుంది అటు వెళ్ళకూడదని, కానీ వ్యామోహంలో పడిపోతున్నాం. ఆ కుటిల మార్గం వెంట పడి పాపాలు చేయకుండా రక్షించవలసిన వాడివి కూడా మా చేయి పట్టుకుని లాక్కొచ్చేవాడివి నువ్వే. ఈ ఆకర్షణల విషవలయం నుంచి తప్పించుకునే తెలివి కూడా నువ్వే ప్రసాదించు. మాకు ఆ తెలివితేటలు కూడా లేవు, ఆ తెలివిని కూడా నువ్వే ప్రసాదించు. ఇంతవరకు మేము ఏమివ్వగలం? ఇంత చేసే నీకు మేము ఏమివ్వగలం స్వామి? నమస్కారం తప్ప నీకు మేము ఏమీ ఇవ్వలేం. నమస్కారం మాత్రమే చేయగలం. ఈ నమస్కారం వల్ల నీకేమైనా ఒరుగుతుందా? నీకేమైనా ఉపయోగం ఉందా? అది కూడా మాకే ప్రయోజనం. నీకు నమస్కరిస్తే అదే నాకు ప్రయోజనం. ఏంటి? నమమా, నాదేమీ లేదు. నమమా అనే పదానికి అర్థం నాదంటూ ఏమీ లేదు అనటంలో నా అహంకారం తగ్గిపోతుంది, నా సంస్కారం పెరుగుతుంది. కాబట్టి మళ్ళీ మళ్ళీ నీకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇది పరిపూర్ణమైన పరాభక్తి నమస్కారం అంటారు. ఇది నమమా, నాదంటూ ఏదీ లేదు స్వామి. నెల్లప్పుడూ నువ్వు నన్ను కనిపెట్టుకుని నాకా ప్రపంచం వైపు ఎప్పుడు వెళ్ళిపోతానో కూడా నాకు తెలియదు. దయచేసి నన్ను వెనక్కి లాగి నీ దగ్గర అట్టే పెట్టుకో. నన్ను నిరంతరం నువ్వే కాపాడుతూ నన్ను సరిగ్గా నడిపించు. ఇది మన ప్రార్థన. ఇలా నీకు ఏమీ ఇవ్వలేం, నమస్కారం మాత్రమే చేయగలం. దానివల్ల నాకే ఉపయోగం. నమస్కారం చేస్తే నీకు వచ్చే ఉపయోగం లేదు, అది కూడా నాకే. ఎలా? నా అహంకారం తగ్గుతుంది, సంస్కారం పెరుగుతుంది. కాబట్టి నీకు మళ్ళీ మళ్ళీ నమస్కారం చేస్తున్నాను. ఈ ప్రార్థన మనం అగ్నిదేవుడికి చేస్తున్నాం. యజ్ఞాల్లో మనం ఇచ్చే ఆహుతులని దేవతల మధ్య చేర్చే మధ్యవర్తే అగ్నిదేవుడు. మరి ఇక్కడ అగ్ని అంటే అగ్రం నయతీతి. అగ్ని అంటే అగ్రం అంటే ఉన్నత స్థితికి, ఎక్కడికి? పరమాత్మ స్థితికి. నయతి మనల్ని చేర్చేది, మనల్ని ఉన్నతమైన స్థితికి చేర్చేది ఆ అగ్ని, ఆ పరమాత్మ అని అర్థం. అగ్ని అంటే ఆ పరమాత్మ యొక్క వ్యక్త స్వరూపమే అనే భావనతో. అంటే ఇప్పుడు మనం అగ్నిని చూసినా కూడా ఏం చెప్పుకోవాలి, ఏం గుర్తు చేసుకోవాలి? పరమాత్మని గుర్తు చేసుకో అనే భావనతో మనం ఈ ప్రార్థన చెయ్యాలి. ఇలా ఈ ఉపనిషత్తును అధ్యయనం చేసిన గురు శిష్యులు ఈ ప్రార్థనా మంత్రంతో ఉపనిషత్తుని ముగిస్తున్నారు. చివరి పదం 2 సార్లు పలికితే ఉపనిషత్తు ముగిసినట్లే. మరి మనం కూడా శాంతి పాఠంతో మన కర్తవ్యాన్ని మళ్ళీ మనం గుర్తు చేసుకుందాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి. శుక్ల యజుర్వేదంలోని మంత్రభాగంలో గల ఈ అద్భుతమైన ఉపనిషత్తును అధ్యయనం చేయటం ద్వారా అందరూ పరమాత్మని అందుకుని జీవన్ముక్తులు కాగలరు అని ఆశిస్తూ గురుదేవుల ఆశీస్సులు అందజేస్తూ ముగించుకున్నాం. ఈ వాజసనేయ సంహితలోది ఈశావాస్యోపనిషత్తు.
ఇదం వాసుదేవాయ ఇదం